భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇవాళ మరో ప్రయోగానికి సిద్ధమైంది. వాహనాలకు జీపీఎస్ సేవలను అందించే స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదికపై నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 2 క్రితం మొదలైన కౌంట్ డౌన్ నిరాటంకంగా కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు పిఎస్ఎల్వి C-32 ద్వారా IRNSS-1 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టబోతోంది. వాహనాలకు మార్గదర్శనం చేసే స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 6వ ఉపగ్రహం IRNSS-1ను రోదస్లోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో సన్నద్ధమైంది. ఇప్పటికే ప్రయోగ సన్నద్ధతపై షార్లోని శాస్త్రవేత్తలు రెడీనెస్ రివ్యూ నిర్వహించారు. రాకెట్ అనుసంధాన ప్రక్రియను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ప్రయోగానికి అంతా సిద్ధమైందని నిర్ణయించారు. అనంతరం షార్ డైరెక్టర్ పుణ్యకృష్ణన్ ఆధ్వర్యంలో జరిగిన లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశంలోనూ ప్రయోగానికి బోర్డు అంగీకారం తెలిపింది. ఇప్పటికే ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ జరుగుతోంది. కౌంట్ డౌన్ పూర్తయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు పిఎస్ఎల్వి C-32 రాకెట్ 1425 కిలోల బరువు కలిగిన IRNSS-1 ఉపగ్రహాన్ని రోదస్లోకి తీసుకుపోనుంది. ఇండియన్ రీజియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఏర్పాటు కోసం ఇస్రో ఇప్పటికే 4 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది. మరొక ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత ప్రజలకు ఈ దేశీయ మార్గదర్శక వ్యవస్థ అందుబాటులోకి రానుంది. అందులో భాగంగా 5వ ఉపగ్రహమే IRNSS-1 ప్రయోగం. ఇండియన్ నావిగేషన్ సిస్టంలో చివరి ఉపగ్రహమైన IRNSS-1Gని మరో 2 నెలల్లో ప్రయోగించడానికి షార్ శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. షార్లోని ప్రయోగ వేదికపై పిఎస్ఎల్వి C-33 రాకెట్ను సిద్ధం చేరినారు. ఈ నెల చివరి వారంలోనే ఈ ప్రయోగం చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం మా నెల్లూరు రిపోర్టర్ నరసింహులు అందిస్తారు. నరసింహులు చెప్పండి, పిఎస్ఎల్వి C-32 ప్రయోగానికి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు. ఇవాళ శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధన నుంచి ఈరోజు IRNSS ఉపగ్రహాన్ని ఈరోజు కక్షలో పెట్టబోతున్నారు. ఈ రోజు 4 గంటలకు ఇక్కడ ఉన్నటువంటి శ్రీహరికోటలోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ఉపగ్రహం అంతరిక్షంలోకి వెళ్ళబోతుంది. ఇప్పుడు దాదాపు 1425 కిలోల బరువు ఉన్నటువంటి IRNSS రానున్న కాలంలో వాహనాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని కూడా భారతదేశానికి అందించేటటువంటి అద్భుత అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపుగా 5 ఉపగ్రహాలు ఇందులో ఉన్నాయి. 6వ ఉపగ్రహాన్ని ఇందులో ఈ రోజు ప్రయోగించబోతున్నారు. ఇక పిఎస్ఎల్వి రాకెట్ చూసే భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు ఒక అత్యధికమైనటువంటి వాహనంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈ రోదసీలోకి దాదాపు 34 రోదసీ యానాలు కూడా చేసింది. C-32 ద్వారా ప్రస్తుతం మరో అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని చేపట్టబోతున్నారు. ఒక ఇండియన్ నావిగేషన్ సిస్టమే కాకుండా ఇతర దేశాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వాహనాలలో ముఖ్యంగా అంతరిక్ష ప్రయోగాలకు కూడా ఇది వేదిక అవుతుంది. దాదాపుగా పిఎస్ఎల్వి ద్వారా ఇప్పటి వరకు 57 విదేశీ ఉపగ్రహాలను కూడా ఆ రోదసీలోకి పంపినటువంటి పరిస్థితి ఉంది. గతంతో పోల్చుకుంటే అనేకమైనటువంటి మార్పులు కూడా చేశారు. 37 ప్రయోగాల్లో దాదాపుగా ఒక్కటి మినహాయిస్తే మిగిలిన కూడా ఈ ప్రయోగం ఈ యొక్క పిఎస్ఎల్వి కూడా సక్సెస్ఫుల్ గా కూడా కక్షలోకి చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇది 6 స్టాప్ ఆన్ మోటార్ ద్వారా ఈ రాకెట్ ను కూడా తయారు చేశారు. 2007 నుంచి ఇప్పటి వరకు దానికి సంబంధించినట్లయితే 17 రాకెట్లను తీసుకుపోయింది. ఆ తర్వాత ఎక్సెల్ గా రూపొందించారు 2008లో. అప్పటి నుంచి కూడా ఈ రాకెట్ ఆధునీకరణమైనటువంటి యంత్రాలతో అత్యంత వేగంగా ఎక్కడా కూడా కొంచెం కూడా మార్పులు లేకుండా నిర్దిష్ట కక్షలోకి చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ నరసింహులు.